అందరికీ నమస్తే. ఎటు తిరిగి రేవంత్ రెడ్డి గారు చేతులు ఎత్తేసినట్టుగా అనిపిస్తున్నది. ఇప్పుడు సంవత్సరం పరిపాలన అనే కదా, పరిపాలన మా చేతికొచ్చి సంవత్సరం అయిందనే కదా, వాళ్ళు విజయోత్సవ సంబరాలు, ఉత్సవాలు అని పెట్టి నిన్న వరంగల్, ఇప్పుడు వేములవాడ ఇవన్నీ చూసినాం కదా. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడి వినండి. సంవత్సరం కాలేదంటున్నాడు. సంవత్సరం కాలేదంటే మేము నాణ్యలే పాలించడం, మిగతా మొత్తం కూడా ఎలక్షన్ కోడ్ దానిలో పోయింది, దీనిలో పోయింది, మాకేం రాలే, అందుకే మేము చేయలేకపోయినాం. మరి విజయోత్సవ సంబరాలు ఎందుకు? ఒకసారి ఆయన ఏం మాట్లాడతారు వినండి. తప్పకుండా తొందరలోనే ఇప్పుడు 11వ నెలలు ఉన్నాం. 10 నెలల్లో 4 నెలలు పార్లమెంట్ ఎన్నికలకే పోయినాయి. మీకు తెలుసు, మనం సరిగ్గా పరిపాలన చేసింది వచ్చిన కొత్తలో కొత్త సంసారమే 2-3 నెలలు. ఆ తర్వాత 4 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే పోయినాయి. 7 నెలలు తీస్తే సరిగ్గా కుదురుగా కుర్చీలో కూర్చొని సచివాలయానికి పోయి అధికారులతో మాట్లాడి పరిపాలనపరమైన నిర్ణయాలు తీసుకున్నది 4 నెలలే అని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజానికి 4 కోట్ల ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను. అయినా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు చేయలేని పనులన్నిటిని కూడా, పడావు పెట్టిన ప్రాజెక్టులన్నిటిని కూడా తిరిగి పునః ప్రారంభించి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఆయనను రైట్, అర్థమైంది కదా. 4 నెలలు లోక్సభ ఎలక్షన్ అయిపోయినాయి. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 2-3 నెలలు కుదురుకోనికి, సీటు తీసుకొని కూర్చోనికి సరిపోయింది. 7 నెలలు పోయింది. ఇంకా మిగిలింది 4 నెలలే కదా ఏం పరిపాలించింది. 4 నెలలైనా విపరీతమైన నిర్ణయాలు తీసుకున్నాయని చెప్పిండ్రు. మరి ఎలక్షన్స్ ముందు ఇవన్నీ తెలియదా? లోక్సభ ఎలక్షన్స్ వస్తాయని తెలుసు, తర్వాత పరిపాలన వచ్చిన తర్వాత 2-3 నెలలు కుదురుకోనికే టైం పడుతుందని తెలుసు. కానీ ఎలక్షన్స్ ముందు ఏం చెప్పిండ్రు? ఇవాళనే మీరు బ్యాంకు పోయి డబ్బులు తెచ్చుకోండి, 2 లక్షల రుణమాఫీ నేను చేస్తా ఎల్లుండే వచ్చి. అవ్వలు తాతలు మీకు 2,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఒక 2 రోజులు, ఇవాళ రేపు ఎలక్షన్, ఎల్లుండి రిజల్ట్ మనం గెలుస్తున్నాం, ఈ నెల మీకు 4,000 రూపాయలు. కోమరెడ్డి వెంకరెడ్డి వీడియో ఇప్పటి తిరుగుతూ ఉంటుంది. పట్టుకొని మీకు ఎన్ని వస్తున్నాయి? 2,000 రూపాయలు వస్తున్నాయి. 2 రోజులు ఆగండి, 4,000 రూపాయలు వస్తుంది పెన్షన్. మీరు 100 రోజులు 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పిందా లేదా? 100 రోజులు అని అంటే ఏ లెక్కకు 100 రోజులు? మరి ఇప్పుడు 4 నెలలే మాకు దొరికింది కాబట్టి మేమేం చేయలేకపోయినామని చెప్పగానే చెప్తున్నారు. మరి ఏం చేయలేనప్పుడు, మీకు 4 నెలల టైం దొరికినప్పుడు ఈ సంవత్సరం విజయోత్సవాలు ఎవరి కోసం, ఎందుకు? ఇవన్నీ చెప్పిండ్రు వీళ్ళు 100 డేస్ ముందు. 100 డేస్నే మేము 6 గ్యారెంటీలు అన్నారు. 100 డేస్ 6 గ్యారెంటీస్. 6 గ్యారెంటీస్ 100 డేస్ కాదు కదా, 365 రోజులు దగ్గర అవుతుంది. 365 రోజులు, ఆల్మోస్ట్ 330 రోజులు దాటిపోయినాం. 330 రోజులు దాటిపోయి ఇక 30 రోజులు ఎక్కడ ఉంది? ఇది ఆల్రెడీ 10 రోజులు, 15 రోజులు మిగిలింది అంతే. ఇంకా 15 రోజులు అంటే 350 రోజులు అయింది ఇప్పటికి. 100 రోజులు చేస్తున్న 6 గ్యారెంటీలు 350 రోజులు అయినా కూడా ఎందుకు చేయలేదు? సమాధానం చెప్పాలి కదా. మరి విజయోత్సవాలు ఉత్తానేనా? అంటే ఉత్తగా మీరు సీట్ ఎక్కి సంవత్సరం అయితే విజయోత్సవాలు చేసుకుంటారా? జనాలకు ఏమొచ్చింది ఈ 1 ఇయర్లో మనం చెప్పినవి చేసామా చేయమా అవి కూడా లెక్కనే కదా. ఇప్పుడు మీరు సీట్లో కూర్చొని 100 రోజులను మీరు పండుగ చేసుకుంటే జనాలకి ఏం సంబంధం? జనాలకు ఇచ్చిన హామీలు అమలు చేసాం అనేది కూడా చెప్పుకోవాలి కదా. ఆ వేదిక మీరు పెట్టుకున్నది ఎందుకు? వరంగల్లో పెట్టుకున్నా, ఈడ పెట్టుకున్నా, ఈ నెల 14 నుంచి వచ్చిన 9 వరకు మీరు విజయోత్సవ సంబరాలు అని చెప్పి పెట్టుకున్నారు కదా. దేనికోసం పెట్టుకున్నారు సంబరాలు? అంటే మీరు మీ సంబరాలు పంచుకోనికినా? జనానికి సంబరం కావాలి కదా. ఈ సంవత్సరం అయింది రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, మాకు ఈ 365 రోజుల్లో ఈ సంవత్సరంలో అసలు మాకు ఆ 10 సంవత్సరాలు మరిపించే విధంగా పరిపాలన చేసిన జనం అనుకోవాలి కదా. ఈ 100 డేస్ 6 గ్యారెంటీస్ పోయినాయి. ఆగస్టు 15 రుణమాఫీ. కేసీఆర్ మొత్తం జీవితకాలం అంతా 28,000 కోట్లు చేసిండు, నేను 31,000 కోట్లు చేస్తాను చెప్పింది మీ నోరే కదా, అదే నోరు కదా, ఈడ మాట్లాడిన ఈ నోరే కదా. మళ్ళీ ఆ నోరుకి ఏమైంది? ఆ నోరు ఇప్పుడు 18,000 కోట్లు చేసి మొత్తం అయిపోయింది రుణమాఫీ అని చేతులు ఎత్తేస్తున్నారు. ఎందుకు ఎత్తేస్తున్నారు? మీరు 365 రోజులు 10లో ఉన్నారు కదా. లోక్సభ ఎలక్షన్స్ ఉంటే లోక్సభ ఎలక్షన్స్ నెల 15 రోజులు ఎలక్షన్ కోడ్తో కలిపి, మధ్యలో ఏ ఉప ఎన్నికలు రాలే, ఏమీ లేవు. ఏమంటారు కదా, ఎన్నికపోతే ఏం అడ్డం వచ్చిందని, గట్టున్నది కథ ఇది. ఒకవేళ మీరు చేయలేకపోతే, మీకు 4 నెలలు ఎక్కితే విజయోత్సవ సంబరాలు సంవత్సరమైందని దేనికోసం చేసుకుంటున్నారు? ప్రజలకు సమాధానం చెప్పాలి. వీళ్ళు ఇచ్చిన హామీల పరిస్థితి అది. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు కదా, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇంకా 15 రోజులు టైం ఉంది. వీళ్ళు చెప్తున్న లెక్క అది ఒక తొండి లెక్క. 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అనేది తొండి లెక్క. సరే, మన నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి, మంచిదే, నిమ్మలం, మనోళ్ళకే కదా ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. ఆ గవర్నమెంట్ చేసిందా, ఈ గవర్నమెంట్ చేసిందా అని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే జనాలకు తెలుసు, ఆ నిరుద్యోగులకు తెలుసు ఎవరు చేసిండ్రు, ఏం చేసిండ్రు, ఏం కథ అనేది
తెలుసు ఆల్రెడీ, జనాలకు అర్థమైపోయింది కదా. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు, తర్వాత ఉద్యోగాలు రాని వాళ్ళకు, పరీక్షలు రాసిన వాళ్ళకు, రాస్తున్న వాళ్ళకు అందరికీ తెలుసు. మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చేసింది ఎన్ని? డిఎస్సి 5,500 ఉద్యోగాల నోటిఫికేషన్ పాత గవర్నమెంట్దే. కొత్త గవర్నమెంట్ ఏం చేసింది? నోటిఫికేషన్, అది ఇంపార్టెంట్. 5,500 ఉద్యోగాలు ఇచ్చింది డిఎస్సి ద్వారా. 5,500, 25,000 ఉద్యోగాలు అని చెప్పింది వీళ్ళు. 25,000 డిఎస్సి టీచర్ ఉద్యోగాలు అని చెప్పి 11,000 వేసి మేము 1-2 నెలలైనా ఇంకొక 10,000 ఇస్తాము, 6,000 ఇస్తామని ఇప్పటిదాకా దిక్కు లేదు, దివానా లేదు, అదంతే పోయింది. ఇక మిగతా ఉద్యోగాల సంగతి మనకు తెలుసు. 2 లక్షల ఉద్యోగాలలో వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం 50,000 పోతే 1,50,000 ఉద్యోగాలు మీరు భర్తీ చేయలే కదా. మీరు చేసింది ఎంత? పావు సగమే కదా. 2 లక్షల ఉద్యోగాల 50,000 ఉద్యోగాలు అంటే పావు సగమే. ఒరిజినల్గా మీరు ఇచ్చింది ఎంత? ఒరిజినల్గా ఇచ్చింది అంతకుముందు 30,000 ఉద్యోగాలు కూడా మీకు సంబంధం లేదు. మీరు చేసింది కేవలం 5,500 టీచర్ ఉద్యోగాలు. అదొక్కటే మీరు చేసింది, ఇంకేం లేవు. మరి 5,500 ఉద్యోగాలు ఎక్కడ, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? ఆ లెక్కను చూస్తే కూడా మీరు 365 రోజుల్లో ఏం చేసిండ్రు, జనాలకు ఏమి ఇచ్చారు అనేది ఇంపార్టెంట్. మీరు ఇంట్లో పండుకున్నారా? ఇప్పుడు జనాలకు స్కీమ్స్ ఇవ్వడానికే మీకు 4 నెలలు ఎక్కింది అంటారు, కానీ హైడ్రా తీసుకొచ్చి జనాల ఇల్లు కొలగొట్టడానికి సరిపోయింది 4 నెలలు మీకు? ఆ మూసి జనాలు 3 నెలలకి నిద్రపోకుండా ఏనికే మీకు కుట్ర సరిపోయిందా? ఆడ మీ కాన్స్టిట్యున్సీలో, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో పోలీసులను పంపించి తుక్కు కొట్టించారు ఆడున్న గిరిజనులను. దానికి సరిపోయిందా 400 రోజులు? 4 నెలల టైం దానికి సరిపోయిందా? 4 వారాల టైంలో మంచి ఏం చేశారు, చెడు ఏం చేశారు, అదే మాట్లాడుకుందాం. మీకు 4 నెలలు ఎక్కింది కదా, మంచిది. విజయోత్సవ సంబరాలు ఎందుకో మీరు మాట్లాడాలి అది. మరి ఈ 4 నెలల కాలంలో మీరు తీసుకున్న తొండి నిర్ణయాలు, మొండి నిర్ణయాలు, జనాలను నాశనం చేసిన నిర్ణయాలు కావా ఇవి? రుణమాఫీ సగం సగమే. హైడ్రా తీసుకొచ్చి పరిపూర్ణంగా మీ అన్న తిరుపతి రెడ్డి ఇంటికాడికి వచ్చే వరకు ఆపేసారు. అప్పటిదాకా నలిగిపోయిన పేదలు, మధ్యతరగతి జనం అంతా కూడా మీ హైడ్రా ఉంటాయి కదా చైన్ వీల్స్, దీనికి జేసీబీలకు, దాని కింద వాళ్ళ జీవితాలు నలిగిపోయినాయి, పోలే. ఇక మరి మీరు చేసిన టీజీఎస్పీ పోలీసులు 10 మందిని డిస్మిస్ చేస్తారు. మీ పుణ్యాన 10 మందికి వాళ్ళ జీవితంలో ఎంత కష్టపడితే ఉద్యోగం వచ్చింటుంది, ఆ ఉద్యోగం తీసేసారు కదా మీరు. మరి ఇంకేమున్నది? కొంతమందికి అయితే మొన్న టీచర్ ఉద్యోగాల్లో కొంతమందికి రేవంత్ రెడ్డే వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారట. 6 రోజుల తర్వాత ఈ నియామక పత్రాలు చెల్లవు, మీకు డూప్లికేట్ అన్నారంట. మరి డూప్లికేట్ సీఎం ఇచ్చినవే డూప్లికేట్ అయితే మరి ఎవరు ఇచ్చినవి ఒరిజినల్? జేహెచ్ఎంసీ ఇచ్చిన పర్మిషన్స్ డూప్లికేట్ అని చెప్పి ఇల్లు కూడా కొడుతుంది. మూసి అని చెప్పి ఆడ సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళంతా లబోదిబో అంటున్నారు జనాలు. అంటే మీరు ఈ సంవత్సరం పరిపాలనలో మంచి నిర్ణయాల కన్నా చెడ్డ నిర్ణయాలు ఎక్కువ తీసుకున్నారు. అది చెప్పుకోలేక మాకు 4 నెలలు ఎక్కింది, 3 నెలలు ఎక్కింది, మేమేం చేస్తాం మరి చెప్పండి కదే. చేతులు ఎత్తేసిండ్రు. దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే గవర్నమెంట్ మేము చెప్పినా చేయలేదు అని చెప్పకుండా మాకు 4 నెలలు ఎక్కింది అంటే దానికి అర్థమైంది. ఎవరికో లావమన్నాడు లడాయిపోతే 100 మంది నువ్వు కూడా కాలంట, అట్లున్నది ఈయన పరిస్థితి. జనాల కోసమే కదా మీరు మొత్తం ఈ 365 రోజులు జనాల కోసం 18 గంటలు, రోజుకు 18 గంటలు నిద్రపోకుండా కష్టపడుతున్నట్టున్నారు కదా మీరు. 365 రోజుల్లో 4 నెలలు, 120 రోజులు. ఆ 120 రోజుల్లో నిర్ణయాలు తీసుకున్నా, ఏమన్నా మంచి నిర్ణయాలు తీసుకున్నారా? ఖమ్మంలో వరద వస్తే పండుకున్నారు, 18 గంటలు ఏడు మేలుకున్నారు. ఏం సినిమా చూస్తున్నారు 18 గంటలు మీరు? మరి ఆ రోజు ఖమ్మంలో వరద వచ్చిన రోజు ముందే వరద వస్తుందని తెలుసు, మీ మంత్రులంతా ఈయనే ఉన్నారు, మీరు ఈయనే ఉన్నారు, అందరు ఈయనే ఉన్నారు. మరి 18 శ్రీధరబాబు 20 గంటలు కష్టపడుతున్నట ఇవాళ చెప్పిండు. ఆ వేములవాడ చెప్తున్నాడు వేదిక మీద. శ్రీధరబాబు అంటే కంపెనీలు చేయడానికి 20 గంటలు మేలుకుంటున్నాడట. పాపం వీళ్ళకి ఏమన్నా నిద్ర రాకపోతే రోగాలు వస్తాయి, అదో ప్రాబ్లం. మళ్ళీ ఇంకా ఎవరెవరు కష్టపడుతుండ్రో, ఇంకా 18 గంటలు 20 గంటలు పోయింది. ఇంకొక ఎవరైనా 24 గంటలు అనుకోకుండా పనిచేస్తారేమో, రేపు చెప్తారేమో. నిద్రలు పోకుండా ఉన్నారంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు ఎక్కారు. 18 గంటలు సంవత్సరం పాటు 18 గంటలు కష్టపడి 8 గంటలు మిగిలింది, 6 గంటలు మిగిలింది. ఆ 6 గంటలలో మళ్ళీ 18 గంటలు డ్యూటీ కదా, ఇంకా 6 గంటలలో మళ్ళీ ఫ్యామిలీ, పిల్లలు, మనవడు, ఇంకా తమ్ముళ్ళు, పర్సనల్ వ్యవహారాలు, సెటిల్మెంట్లు, రకరకాల కిరికిర్లు ఉన్నాయి కదా. అన్ని భూ లావాదేవీలు నడుస్తున్నాయి కదా వాళ్ళ తమ్ముళ్ళ అన్నలి. మరి ఇంకెప్పుడు పండుకుర్రి మీరు? మిమ్మల్ని ఖచ్చితంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు ఎక్కారు. మిమ్మల్ని శ్రీధరబాబు గారిని. శ్రీధరబాబు అయితే 20 గంటలు కష్టపడుతున్నాడు, 20 గంటలు నిద్రపోకుండా. ఇంకా 4 గంటలు మీరు 4 గంటల వల్ల ఆయనకు భార్య, పిల్లలు ఉంటారు కదా, సంసారం ఉంటుంది కదా. మరి ఇంకెప్పుడు నిద్రపోయిన వీళ్ళు? 18 గంటలు సీఎం నిద్రపోకుండా ఉంటే ఈ సంవత్సరంలో మీరేం అమలు చేయలేదు, అంతేనా? దాని లెక్క అన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నారు, కరెక్టేనా లెక్క అది?
మొత్తం కూలగొట్టడాలు కూల్చడాలు ఈ సంవత్సరం మీకు దానికే సరిపోయింది. అదేగా లెక్క మీ లెక్క. మీరు నిర్మించింది ఏం లేదు ఈ సంవత్సరం కాలంలో, కేవలం కూల్చడమే. అందరిని కూల్చడం, రోడ్డు మీద పడేయడం, కూల్చడం, రోడ్డు మీద పడేయడం. నిన్న కూడా చూసిన హుజూర్నగర్లో పాపం అది చూపించాల్సిందే పాపం. ఎందుకంటే ఆయన నాయి బ్రాహ్మణుడు. ఇంకో నాయి బ్రాహ్మణుడు ఏముంది, సాయి హెయిర్ స్టైల్స్. హుజూర్ నగర్ను మరి ఏం చేద్దాం అనుకున్నాను. హుజూర్ నగర్ కూడా ఇంకొక వీళ్ళు పోయి చూసేస్తారు కదా, అక్కడ పోయి ఎక్కడ పోయి సియోలు పోయి లేకపోతే దావోస్ పోయి చూసేస్తారు. అట్లా వేద్దాం అనుకుంటున్నాను. హుజూర్ నగర్ అట్లా వేద్దాం అనుకుంటున్నారా? ఇంకో పాపం ఎట్లా ఏడుస్తున్నాడు ఆయన చూడు. లబోదిబో నడుస్తున్నాడు ఆయన. ఎప్పటి నుంచో 30-35 ఏళ్ళకి ఉందంట డబ్బా ఆడ. ఆ డబ్బా అడ్డమైంది. దేనికి అడ్డమైందో తెలియదు. ఆ డబ్బా ఇప్పుడు అడ్డమైందంట. మున్సిపాలిటీలు పోయి ఇగో నాయి బ్రాహ్మణుడు మనకు క్షౌరం చేస్తే ఆయన. అసలు ఒక్కరు కూడా ఈ నాయి బ్రాహ్మణ సంఘాలు ఉంటాయి, మరి ఎవ్వరు కనీసం స్పందన కూడా చేయాలి. ఇంతవరకు స్పందించాలి, మాట్లాడాలి కదా. మనం ఓటర్లో మనం ఓట్లు వేస్తే వాళ్ళంతా ముఖ్యమంత్రులు మంత్రులు అయినారు. మనం మాట్లాడకపోతే ఎట్లా? మరి దేనికి మాట్లాడతారు మీరు? అంటే ఈ నాయి బ్రాహ్మణుడు మనకు సంబంధం లేదు, ఇంకొక నాయి బ్రాహ్మణం జరిగితే మీ దగ్గరకు వస్తే మాట్లాడతారా? 2 గడ్డలు లేని వాళ్ళు, లేకపోతే ఓ అడ్డల స్థిరపడ్డోళ్ళు. తెలంగాణ అంటే ఏంది? బడుగు బలహీన వర్గాలు, పేదలు, మధ్యతరగతి జనాలతో నిండిపోయింది తెలంగాణ. బలిసినోళ్ళతో కాదు తెలంగాణ నిండింది. బలిసినోళ్ళు అంతా 5% కూడా ఉండరు. అందరు కలిసి సంపద మీ దగ్గర ఎక్కువ ఉండొచ్చు. సంపద మీ దగ్గర 50% అబోను, 60% అబోను, 80% ఉండొచ్చు. ఈ 5%లో 80% సంపద ఉండొచ్చు. కానీ 95%లో సంపద లేకపోవచ్చు. 5% సంపదనే ఉండొచ్చు. వాళ్ళంతా బతుకు జీవుడా అని బతుకుతూ ఉంటారు. తెలంగాణలో మొత్తం బతుకు పోరాటమే మనది. తెలంగాణలో మనమేమి అది కాదు, మనం అంతా బతుకు పోరాటం. ఎప్పుడు రోజు బతకాలి. ఈ రోజు బతకాలి, రేపు బతకాలి. ఈ రోజు కష్టపడితే రేపు బతాం, రేపు కష్టపడితే ఎల్లుండి బతాం. ఒక రోజు కష్టం ఆపేస్తే ఆవులేండి బతకడం కష్టం మనకు. అట్లాంటి జీవులు ఇవి. ఈ జీవుల మీదకి బుల్డోజర్స్ పంపుతారు. అంటే ఈ సంవత్సరంలో ఇది కూడా ఉంది కదా. మీ 4 నెలల్లో ఇట్లాంటివి కూడా ఉన్నాయి. మీ 4 నెలల్లో మీకు మిగిలిన 4 నెలలే మిగిలితే ఆ 4 నెలల టైంలో మీరు చేసింది కూల్చివేతలు తప్ప ఏమైనా చేసిర్రా? ఇట్లా రేవంత్ రెడ్డి మొత్తం ఆ గవర్నమెంట్ చేతులు ఎత్తేసామని చెప్తున్నారు. వీళ్ళు ఏమి ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినరా చెప్పండి? ఎక్కడ రోడ్లు వేసినరా చెప్పండి? మరి దేనికి సరిపోయింది మీకు? మరి ఏదో ఉండాలి కదా. పిల్లాడు స్కూల్కి పోతే నాకు సగం సెలవులో వచ్చినాయి, వారంలో ఒక సండే వచ్చే, ఓ పండుగ వచ్చే, నేను ఏడు చదవాలంటే నడుస్తుందా? ఆ స్కూల్ డేస్ 180 డేసే ఉండొచ్చు, వర్కింగ్ డేస్ స్కూల్వి. ఆ 180 డేస్లో నువ్వు 100 రోజులే పోవచ్చు, కానీ చదువుకోవాలి కదా. నీ రిపోర్ట్ కార్డే నీకు మార్కులు. అంతేగాని నాకు అమ్మమ్మ చచ్చిపోయింది కాబట్టి 10 రోజులు పోలే, అప్పుడు నాయనమ్మ చచ్చిపోయింది కాబట్టి అప్పుడు వారం రోజులు పోలే స్కూల్కు, నేను అప్పుడు నాయన నన్ను కొట్టింది కాబట్టి నేను వారం రోజులు డుమ్మా కొట్టేసిన, నాకు అప్పుడు జ్వరం వచ్చి 10 రోజులు పోలే, మొత్తం లెక్క కడితే నేను మొత్తం 100 రోజులే స్కూల్కి పోయినా కాబట్టి నేను చదువుకోలేదు అంటే నడుస్తుందా? రేవంత్ రెడ్డిది సేమ్ అదే. ఆ రిపోర్ట్ కార్డు, ఆయన రిపోర్ట్ కార్డు ఆయనకే అర్థమైంది. అందుకే ఇట్లాంటి కామెంట్ చేస్తున్నారు. మేము ఇది చేసామని గొప్పగా ఒక ఛార్జ్షీట్ విడుదల చేసి కదా. మేము 365 డేస్లో, లేకపోతే ఈ 120 రోజులే 120 డేస్లో, మళ్ళీ మిగతా రోజులు ఎందుకు శాలరీస్ తీసుకున్నారు? మీరు జీతాలు తీసుకోలేదా? కాంట్రాక్ట్లో పంచుకోలేదా? కాంట్రాక్ట్లు పంచుకున్నారు కదా. అది ఎప్పుడు చేసిర్రు? ఆయనకు ఎవరికి? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, మెగా కృష్ణారెడ్డికి, నారాయణపేట కొడంగల్ ఎప్పుడు ఇచ్చిర్రు? లోక్సభ ఎలక్షన్ కోడినప్పుడు కదా ఇచ్చింది. మీరు ఒక స్కీమ్ అమలు చేయలే, ఏం అమలు చేయలే, కానీ కాంట్రాక్ట్లు పంచుకున్నారు కదా. మీరే దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారు కదా మీరు. అంటే మీరు పంచుకోనికే టైం సరిపోయింది. మీకు సెటిల్మెంట్లకు ఈ సంవత్సరంలో వాళ్ళ అన్నదమ్ముల మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయి, ఎన్ని సెటిల్మెంట్ చేసినారని, భూములు కొన్నారని ఎన్ని కిరికిరీలు వచ్చినాయి. దానికి టైం సరిపోయిందే. హైడ్రా తీసుకొచ్చి పేదల కడుపు కొట్టినకే టైం సరిపోయిందే మీకు. పేదలకు స్కీమ్ అమలు చేయ చాదగాక 4 నెలలు అయింది, 3 నెలలు అయింది. మళ్ళీ మిగతా నెలల జీతం వాపస్ చేయండి. 11 నెలల్లో 7 నెలల జీతం వాపస్ చేయండి. ఆ 7 నెలల్లో ఏమి సెటిల్ చేసారో అవన్నీ క్యాన్సిల్ చేయండి. మరి సెటిల్మెంట్ వాపస్ చేయండి. చేస్తారా? మొత్తానికి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. ఈ సంవత్సరం అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏం చేయలేము, నెక్స్ట్ సంవత్సరం చూస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.